హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పాలక్ శనగపప్పు కర్రీ చేద్దామండి. చాలా బాగుంటుందండి. పాలకూర అంటే అందరు తినవలసిన కర్రీనే కదా, హెల్దీ ఫుడ్. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఒక 4 కట్టల పాలకూర తీసుకున్నాను. ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా. సొంతం పాలకూర అయితే అంత టేస్ట్ ఉండదు. ఒక 2-3 ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది. పాలకూర కట్ చేశానండి. ఇప్పుడు మొత్తం మట్టి ఉంటుంది కదా, కొద్దిగా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలండి పక్కకు. ఇప్పుడు కడిగి పక్క పెట్టాను చూడండి. ఉన్న ఆనియన్స్ కట్ చేశానండి. 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు పాలకూర కడిగాను కదా, తేటగా చూడండి ఎంత తేటగా ఉందో. ఎందుకంటే కొద్దిగా మందులు కూడా చల్లుతారు కదా, మన ఇంట్లో న్యాచురల్గా వండి ఇది కాదు కదా, ఇది కడుక్కుంటేనే బెటర్ అండి. అయితే ఇందులో ఇప్పుడు మనం శనగపప్పు వేయాలి కాబట్టి 2 స్పూన్స్ శనగపప్పు కొద్ది వాటర్లో ఒక 1 అవర్ నానేయాలండి. ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. 50 గ్రామ్స్ ఆయిల్ వేసానండి. 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, 3 ఉల్లిగడ్డలు. సొంతం పాలకూర కూడా ఉండొచ్చండి ఆనియన్స్ లేకుండా, కానీ అంత టేస్ట్ ఉండదండి. ఏదైనా మనం కొద్దిగా అన్నీ వేస్తేనే దానికి కూరకైనా, పచ్చడికైనా, కర్రీస్కైనా, దేనికైనా రుచి అండి. మనం సపరేటు ఇంట్లో 2-3 ఎక్కువ తక్కువ పబ్లిక్ లేకుంటే, కొద్దిగా మంది ఉన్నారనుకోండి, కర్రీ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఆనియన్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు, లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. పాలకూర ఏ విధంగా చేసినా బాగుంటుందండి. పాలకూర పప్పు, పాలకూర చట్నీ. మీకు నెక్స్ట్ వీడియోలో పాలకూర చట్నీ చూపిస్తానండి. ఈరోజు ప్రజెంటు ఏమైనా శనగపప్పు పాలకూర కర్రీ చూపిస్తానండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా బాగా తింటారండి. 1 స్పూను పసుపు వేసినానండి. 1 స్పూను అల్లం. మనం అల్లం వేయకుండా ఎల్లిపాయలు వేసినా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టాం కదా 2 స్పూన్స్ల శనగపప్పు, అది వేయాలండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గితే మంచిగా ఉంటుంది. పాలకూర అంటే తర్వాత మగ్గుద్ది కదా, ఫస్ట్ ఇది వేసి మగ్గ తీసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, ఏ పప్పు అయినా వేసుకోవచ్చు అంటే ఇందులో ఐటమ్స్. కానీ కొద్దిగా శనగపప్పు అయితే ఇంకొద్దిగా స్పెషల్గా బాగుంటుంది పాలకూరకు. దాని కాంబినేషన్ శనగపప్పు అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు పాలక్ మొత్తం కడిగినా కదండి, నీళ్ళన్నీ వడేసినాక ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇది స్లో ఫ్లేమ్ మీద కొద్దిగా అప్పుడప్పుడు మగ్గ తీయాలండి. చిన్న మంట, ఏ కర్రీ అయినా చిన్న మంట మీద అయినంత టేస్ట్ పెద్ద మంట పెడితే రాదండి. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. పెద్ద గబగబా అని పెట్టేసాం అనుకోండి, అది పైనే ఉడికేస్తుంది, లోపల ఉడకదు. చూడండి దగ్గర పడ్డది. మ్యాక్సిమం ఉడికినట్టేనండి. వాటర్ కూడా ఇప్పుడు ఉన్న కొద్దిగా వాటర్ కూడా తగ్గిపోతే ఉడికేసినట్టేనండి. చూడండి అయ్యింది. ఎందుకంటే మనకు పాలకూర వేయగానే వాటర్ వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఆ వాటర్ గుంజుకపోయింది అనుకోండి, తగ్గిపోతుంది. మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి వాటర్ అయితే ఎప్పుడు వెళ్ళిపోతుందో పాలకూర ఉడికిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేద్దామండి. ఇక పాలకూరలో ఎక్కువ కారం పట్టదండి, ఎందుకంటే అది ఆకుకూర కదా. మనం కూడా తక్కువ తింటేనే బాగుంటుంది. తక్కువ కారం వేసుకుంటే ఎక్కువ కర్రీ తినగలుగుతాం కదా. ఇప్పుడున్న రోజులలో థైరాయిడ్, షుగరు, డయాబెటిక్ పేషెంట్స్ అది ఇది అంటారు. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అంటారు కదా. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసిన చూడండి ఎంత బాగుందో. ఎంత బాగా చూస్తానికి ఎంత బాగుందో చూడండి. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో చూసి చెప్పండి. చిన్న మంట మీద పెట్టాం కదండి, వాటర్ మొత్తం పోయి ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి. బాయ్ ఫ్రెండ్స్.